క్యాన్సర్ లేని వాళ్ళు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? ఎస్, దో ఫర్టిలిటీ ఫ్రీజింగ్ ఫస్ట్ ఆంకో ఫ్రీజింగ్ తో స్టార్ట్ అయినా కూడా దీస్ డేస్ సోషల్ ఫ్రీజింగ్ అండ్ బినైన్ గైనిక్ ఫ్రీజింగ్ కూడా పెరుగుతూ ఉన్నాయి. క్యాన్సరే కాదు, కొన్నిసార్లు సోషల్ రీజన్స్ వల్ల, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ రిలేటెడ్ డిలే ఆర్ సరైన పార్ట్నర్ దొరకకపోవడం వల్ల కూడా చాలా మంది లేట్ 30s ఆర్ ఎర్లీ 40s వరకు కూడా ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని అనుకోవట్లేదు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బయలాజికల్ క్లాక్ మటుకు ఆగదు. ఆడవారిలో ఎగ్ రిజర్వ్ ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ పోతుంది. ముఖ్యంగా 35 ఆర్ లేట్ 30s వచ్చేసరికి ఎగ్ రిజర్వ్ బాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. కేవలం ఎగ్ నంబరే కాదు, ఈవెన్ ఎగ్ క్వాలిటీ ఆల్సో స్టార్ట్స్ గోయింగ్ డౌన్. ఏజ్ 35 దాటిన తర్వాత డౌన్ సిండ్రోమ్ లాంటి రిస్క్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫర్ సమ్ రీజన్ మీరు ఫర్టిలిటీ ఆర్ ఫ్యామిలీ డిలే చేయాలి అని అనుకుంటే ఎర్లీ ఏజ్ లోనే, దట్ ఈస్ 20s లోనే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కనుక్కోండి. ఇదే కాకుండా కొంతమంది ఫ్యామిలీస్ లో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే 20s లోనే వాళ్ళకి ఎగ్స్ తక్కువ కావచ్చు. ఇట్ క్యాన్ బి ఇడియోపతిక్ అంటే ఏమీ రీజన్ లేకపోవచ్చు, లేదా కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ డిసీజెస్ లైక్ ఫ్రెజైల్ ఎగ్స్ మ్యూటేషన్స్ ఇటువంటివి ఉన్నా కూడా చిన్న ఏజ్ లోనే ఎగ్స్ తగ్గుతూ ఉంటాయి. ఇదే కాకుండా కొన్నిసార్లు ఫర్ సమ్ బినైన్ రీజన్స్ ఓవేరియన్ సిస్ట్స్ కానివ్వచ్చు లేదా టార్షన్ కానివ్వండి, ఇటువంటి సిచ్యుయేషన్ లో ఒక ఓవరీ తీసేయాల్సి రావచ్చు. సో వాళ్ళకి అదే పాయింట్ లో ఒక సర్జరీలో బాడీలో ఉన్న సగం ఎగ్ రిజర్వ్ తీసేస్తున్నాము.